हाय फ्रेंड्स अंदर जय श्री गणेश वेलकम बैक टू मई चैनल व्लॉग వచ్చేసి మన నాగుల్లో దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్ అండి. ఇక్కడ వచ్చేసి సోలాపూర్ మోడల్ గణేష్లు 5 to 10 ఫీట్స్ ఒక యూనిక్ మోడల్ అవుతున్నాయి. నా బ్యాక్ డ్రాప్ లో ఆల్రెడీ మీకు కనబడుతుంది కదా. సో ఒక యూనిక్ ఉందండి గణేష్లు మాత్రం. మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది. ఇక్కడ ఆల్మోస్ట్ 50% గణేష్లు అయితే బుక్ అయిపోయినాయి. సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే సోలాపూర్ గణేష్లు ఒక వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో గణేషుల గురించి మీకు తీసి చూపిస్తున్నాను. సో అందరికి ఒకటే స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎన్నో డేస్ లేదండి, ఇంకొక నాకు తెలిసి 20 డేస్ ఉందనుకుంటాను. సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. హై ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్లాగ్ వచ్చేసి మనకు నాగుల్లో శ్రీ ఎస్విఎం గ్రాండ్ పక్కనే, నాగుల్ మెట్రో స్టేషన్ పక్కనే ఈ షెడ్ అండి. సో దేవిశ్రీ గణేష్ ఆర్ట్స్, సోలాపూర్, ముంబై, ఐడియల్స్ 5 to 10 ఫీట్స్. సో వాళ్ళ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ యూనిక్ మోడల్ ఉన్నాయండి. మనకు సోలాపూర్ కానివ్వండి, ముంబై స్టైల్ మోడల్ గణేష్లు కానివ్వండి, చాలా యూనిక్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూసుకుందాం. అండ్ అంతకుముందు ఇక్కడ చూస్తారు కదా, ముషిక వాహనాలు సపరేట్గా ఉన్నాయి. సో లడ్డు పట్టుకొని ఉన్నట్టు ముషిక వాహనాలు ఇక్కడైతే బయట పెట్టిరండి కొన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో మనకు సో సోషల్ మీడియాలో, ఇన్స్టాలో కూడా చాలా వైరల్ అయిన ఈ విగ్రహం అయితే అండి. మనకు బ్యాక్ డ్రాప్లో వచ్చేసి అమ్మవారు దేవి అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక సింహం, మిడ్ సైడ్ సింహం, మధ్యలో వచ్చేసి మన బొజ్జ గణేశుడు. ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది ఆల్రెడీ. సో గైస్ ఈ విగ్రహం వచ్చేసి మనకు దుబాక సిద్దిపేట అండి. సో దుబాకలో సిద్దిపేట వెళ్తుంది గణేశుడు, సోల్డ్ అవుట్ ఆల్రెడీ. సో చూస్తారు కదా, ఇది ఒక యూనిక్ మోడల్. అండ్ ఇదైతే సోఫా పైన కూర్చున్న బొజ్జ గణపతి, ఓన్లీ సిట్టింగ్ పొజిషన్. అండ్ చాలా అద్భుతంగా యూనిక్ ఉందండి సోలాపూర్ మోడల్ గణేష్ అయితే. ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది ఆర్కేపురం కొత్తపేటలో వెళ్తుంది గణేశుడు మాత్రం. సో ఇదైతే బుక్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి పీఠం పైన కూర్చున్న బొజ్జ గణేశుడు. సో చూస్తారు కదా, ఓన్లీ సిట్టింగ్ పొజిషన్, చాలా అద్భుతంగా ఉందండి. అండ్ ఇది వచ్చేసి, అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఓల్డ్ సిటీ లాల్ దర్వాజాలో వెళ్తుందండి ఈ విగ్రహం వచ్చేసి. ఇది కూడా బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఒక యూనిక్ మోడల్. అండ్ మనకు పీఠం పైన కూర్చున్న బొజ్జ గణేశుడు. దీనికి వచ్చేసి బ్యాక్ డ్రాప్ ఉందనుకుంటా అండి. సో ఆర్చ్ అయితే అనుకుంటా నాకు తెలిసి. ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఇదైతే ఉప్పు కూడా వెళ్తుందండి. సో ఈ గణేష్ కూడా, ఇది కూడా సోల్డ్ అవుట్, బుక్ అయిపోయింది. అండ్ మనకు 2-3 ఇయర్స్ నుంచి వైరల్ అవుతున్న మన అయోధ్య రామ మందిర్ గణేశుడు, రాముని అవతారంలో ఉన్న గణేశుడు అండి. సో చూసుకోవచ్చు, రాముని బాణం నించొని ఉన్నాడు. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు అయోధ్య రామ మందిర్. ఇదొక యూనిక్ మోడల్. ఇదైతే సోల్డ్ అవుట్ అవ్వలేదండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తొందరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు ముంబై మోడల్ మహారాజా సిట్టింగ్ పొజిషన్ గణేశుడు. సో చూసుకోవచ్చు, ఇదైతే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇదైతే అంత క్లారిటీగా కనబడుతుంది పేరు అయితే. ఇదైతే సోల్డ్ అవుట్. అండ్ ఇక్కడ కూడా చూపిస్తుంది కదండి. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి అమ్మవారి దేవి, ఇది కూడా సోల్డ్ అవుట్ అది. అండ్ ఇక్కడ కూడా పీఠం పైన కూర్చున్న గణేశుడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే రియల్ క్లాత్. సో ముంబై స్టైల్ మోడల్లో సిట్టింగ్ పొజిషన్ మహారాజా చైర్లో కూర్చున్న గణేశుడు అండి. సో టోటల్లీ మొత్తం పంచ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, టోటల్లీ రియల్ క్లాత్ అండి ఇవన్నీ. అండ్ చాలా యూనిక్ అయిన అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. సో ఇక్కడ చూసుకోవచ్చు, అసలు సిస్సలైన బొజ్జ గణేశుడు. మనకు పికాక్ పైన మనకు పువ్వు ఉందండి. పువ్వు పైన మన బొజ్జ గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్లో నిజంగా ఒక వేరే లెవెల్ ఆర్చ్ అయితే వచ్చింది. అండ్ కింద వచ్చేసి మన కుండలో వెన్న కింద ఆడుతున్నట్టు, ఇక్కడ ముషిక వానుడు లడ్డు తీసుకొని తింటున్నట్టు. సో చూసుకోవచ్చు, బొజ్జ గణేశుడు వేరే లెవెల్లో పడుతుండు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండి. సో పంచ మనకు అవన్నీ అయితే రియల్ అండి. సో పంచ కూడా ఒక వేరే లెవెల్ ఉంది. అండ్ కిరీటం కూడా చాలా అద్భుతంగా ఉందండి గణేశుడు మాత్రం. అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు అయోధ్య రామ మందిర్. సో ఇక్కడ వచ్చేసి రాముడు ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మన బజరంగబలి గాల్లో ఎగురుతున్న టైంలో మన కొండ తీసుకుని వెళ్తాడు చూడండి. ఆ విధంగా అయితే ఉంది. ఇక్కడైతే కొండ ఉందని చూసుకోవచ్చు. ఇది ఒక యూనిక్ మోడల్. అండ్ యాజ్ ఇట్ ఈస్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా అండి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, చాలా అద్భుతంగా. అండ్ ఇప్పుడు 10 ఫీట్స్ గణేశుడు చూపిస్తాను. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే ముందులో ఏదో వస్తుందో తెలియదు కదండి. సో ఇక్కడైతే మనకు ఇది అయితే లాస్ట్ ఇయర్ శ్రీ సరస్వతి ఆర్ట్స్లో అయితే గణేశుడు అయితే చాలా వైరల్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. సో చూసుకోవచ్చు, బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు నెమలికలు, పికాక్స్ ఇవి ఉంటాయి కదండి, నెమలికలు, దాని ఇవి. అండ్ మధ్యలో వచ్చేసి గణేశుడు కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్, భూమి పైన ఎర్త్ పైన కూర్చొని ఉన్నాడు. సో డ్రెస్ కానివ్వండి, ఆ యూనిక్ అట్రాక్షన్ వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్ని 10 ఫీట్స్ గణేశులు ఉన్నాయండి. అండ్ ఆల్మోస్ట్ అన్ని సిట్టింగ్ పొజిషన్. సో ఒక వేరే స్టైల్లో ఉన్నాయి గణేశులు మాత్రం నిజంగా.
చూసుకోవచ్చు ఇక్కడైతే నించొని ఉన్నాడండి. సో మనకు శంఖం పైన నించొని ఉన్న గణేశుడు. ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ మనకు చూస్తారు గణేశుడు నిజంగా ఒక వేరే లెవెల్లో కొడుతుండు. సో మన దగుడు సెట్ వైట్ కలర్లో చాలా అద్భుతంగా ఉందండి. పంచ వచ్చేసి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్లో వచ్చింది. అండ్ ఇక్కడ ఓన్లీ పీఠం పైన కూర్చున్న గణేశుడు. ఇది కూడా సోల్డ్ అవుటెడే. సో చూస్తారు కదా గైస్. అండ్ ఇక్కడ మన చిన్న కృష్ణుడి అవతారంలో ఉన్న బొజ్జ గణపతి. సో కృష్ణుడిని చూస్తారు కదా, చాలా అద్భుతంగా ఉంది చిన్న గణేశుడు. సో ఇక్కడ మొత్తం అన్ని చిన్న గణేశులు అండి. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ పీఠం పైన కూర్చున్న గోల్డెన్ కలర్లో వచ్చిందండి. నిజంగా చమ్మికితోటి బాగా అద్భుతంగా మెరుస్తుంది గణేశుడు మాత్రం. సో ఇది ఒక యూనిక్ మోడల్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ప్రతి ఒక్కటి. సో ఇక్కడ అయితే చూపించాను కదా, ఇవన్నీ చిన్న చిన్న సోలాపూర్ మోడల్స్లో కూర్చున్న గణేశులు ఇవన్నీ మహారాజా స్టైల్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు టైగర్ అండ్ 4 టైగర్లే అండి. టైగర్ల మధ్యలో మనకు బొజ్జ గణపతి కూర్చొని ఉన్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని విగ్రహాలు అయితే ఒక యూనిక్ మోడల్ అండి. సోలాపూర్ గణేశులు అంటే ఒక యూనిక్ అండ్ వేరే లెవెల్లో అయితే చూపిస్తారు. సో ఇక్కడ చూసుకుంటారు కదా, దగుడు సెట్ కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ అయితే ఓన్లీ సోఫా పైన మహారాజా చైర్ కూర్చొని. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన అసలు దగుడు సెట్ గణేశుడు ఏ విధంగా ఉండో ఒక వేరే లెవెల్లో ఉండండి. సో చూస్తారు గైస్, ఇది ఈరోజు వచ్చేసి అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై హింద్.